వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. డైరెక్టర్ మారుతి వివాదంలో చిక్కుకున్నారు. నిన్న జరిగినటువంటి రెబల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో యథాలాపంగా తన ప్రసంగంలో ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్య ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టిందని చెప్పాలి. సో ఆయన్ని అనవసరమైనటువంటి ఒక వివాదంలోకి తీసుకువెళ్ళిందని చెప్పాలి. ఆయన ఆ ఈవెంట్లో మాట్లాడుతూ, అంటే రెబల్ యూనివర్సిటీలోకి నన్ను తీసుకున్నారు, నేను నేర్చుకుంటున్నాను రెబల్ యూనివర్సిటీలో అని చెప్పేసి ప్రభాస్ గురించి గొప్పగా చెప్పే క్రమంలో సినిమా గురించి మాట్లాడుతూ ఆయన నేను కాలర్ ఎగరేస్తాను అలాంటి మాటలు చెప్పను, ఎందుకంటే ప్రభాస్ కటౌట్ ముందు అలాంటివన్నీ చిన్నవైపోతాయి అని చెప్పేసి ఆయన చాలా క్యాజువల్గా ఆ మాటలు చెప్పాడు. అయితే హీరోలు ఊరుకోరు కదా. ఎవరైతే కాలర్ ఎగరేసుకోవచ్చు అని చెప్పేసి తమ స్పీచెస్లో తమ సినిమాలకు సంబంధించినటువంటి ఈవెంట్స్లో మాట్లాడతారో ఆ హీరోలకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోతారు. ఇప్పుడు అదే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మారుతు మీద విరుచుకుపడ్డారు. ఎందుకంటే సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలకు సంబంధించినటువంటి ఈవెంట్లో ఆ సినిమా గురించి మాట్లాడేటప్పుడు అభిమానులు ఇక కాలర్ ఎగరేసుకోవచ్చు ఈ సినిమా రిలీజ్ అయ్యాక అని చెప్పడం ఆయనకు అలవాటు. అలా రీసెంట్గా వార్ 2 సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్ హైదరాబాద్లో జరిగినప్పుడు కూడా ఆయన ఒకవైపు కాకుండా రెండు వైపులా కూడా తన షర్టు కాలర్ని పైకి ఎగరేసి, సో ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ అందరూ కూడా రెండు కాలర్లు ఎగరేసుకుంటారు దర్జాగా అని చెప్పేసి ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు మారుతితో అప్రయత్నంగా ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఆ పలుకుల్ని ఇప్పుడు కంపేర్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ని ఉద్దేశించే మారుతి అలా మాట్లాడాడు. జూనియర్ ఎన్టీఆర్ని చిన్న చూపు చూశాడు, తక్కువ చేసి మాట్లాడాడు. ప్రభాస్తో పోలికి తీసుకొచ్చి మాట్లాడాడు. ప్రభాస్ కటౌట్ తోటి పోల్చి జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ని పోల్చాడు అంటూ ఇలా వాళ్ళు సోషల్ మీడియాలో చాలా ఆవేశంగా ఆయన మీద దుమ్మెత్తి పోస్తూ ఆయన ట్రోల్ చేస్తూ వస్తున్నారు. సో దానికి అంటే మరీ ఎక్కువ సమయం తీసుకోలేదు మారుతి. తాను చేసినటువంటి ఆ వ్యాఖ్యలు అంటే కాకతాళీయంగా తాను మాట్లాడినటువంటి మాటలు ఎలాంటి కాంట్రవర్సీకి దారి తీస్తాయో ఆయనకి వెంటనే ఇమీడియట్గా అర్థమైపోయింది. అందు గురించే అపాలజీ చెప్పారు, ఒక ట్వీట్ చేశారు. అంటే ఒక ఎన్టీఆర్ అభిమాని చేసినటువంటి ట్వీట్కి కామెంట్లకి ఆయన సమాధానంగా అది పెట్టారు. ఒకసారి ఆయన ఏం పెట్టారో చూద్దాం. మారుతి, డియర్ వెంకీ, ఫెల్ట్ లైక్ క్లారిఫైయింగ్ దిస్ పర్సనల్లీ. వ్యక్తిగతంగా నేను ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్గా దీన్ని తీసుకోండి. ఫస్ట్ ఐ సిన్సియర్లీ అపాలజైజ్ టు ఎవ్రీ ఫ్యాన్. ప్రతి అభిమానికి కూడా నేను సిన్సియర్గా అపాలజీ చెప్తున్నాను. ఇట్ వాజ్ నెవర్ మై ఇంటెన్షన్ టు హర్ట్ ఆర్ డిస్రెస్పెక్ట్ ఎనీవన్. ఎవరిని కూడా హర్ట్ చేయాలి అనేది లేదా అగౌరవపరచాలి అనేది నా ఇంటెన్షన్ కాదు, నా ఉద్దేశం కాదు. సమ్ టైమ్స్ ఇన్ ద ఫ్లో ఆఫ్ వర్డ్స్ థింగ్స్ కమ్ అవుట్ డిఫరెంట్లీ ఫ్రమ్ వాట్ వీ ట్రూలీ మీన్ అండ్ ఐ రిగ్రెట్ దట్ ఇట్ వాజ్ రిసీవ్డ్ ఇన్ ద రాంగ్ వే ఆర్ యాజ్ ఏ కంపారిజన్. కొన్నిసార్లు మనం మాట్లాడేటప్పుడు ఆ ఫ్లోలో పదాలు అనేవి డిఫరెంట్గా వచ్చేస్తూ ఉంటాయి. నిజానికి వాటి అర్థం వేరు. అంటే చెప్పాలనుకున్న విషయం ఒకటైతే మన నోట్లోంచి మాటలు కొన్ని వేరేగా అర్థం చేసుకునేలా వస్తాయి. సో కొన్ని తప్పుడు వేలో వెళ్తాయి కొన్ని మాటలు, అలాగే కంపారిజన్లోకి పోలికల్లో కూడా వెళ్తాయి. మనం యథాలాపంగా చెప్పేటువంటి కొన్ని మాటలు ఏవైతే అవి. ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ ఎన్టీఆర్ గారు అండ్ ఫర్ ఆల్ హిజ్ ఫ్యాన్స్. నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది, అలాగే ఆయన అభిమానులు అంటే కూడా. ఐ ట్రూలీ వాల్యూ ద లవ్ యూ క్యారీ ఫర్ సినిమా అండ్ ఫర్ యువర్ హీరో. మీరు మీ హీరోకి ఇచ్చేటువంటి విలువ ఏదైతే ఉంటుందో అది కానీ సినిమా మీద కానీ అది చాలా ఎక్కువ విలువైంది, అది మీరు ఇచ్చేటువంటి ఆ ప్రేమ అనేది అని చెప్తున్నాడు. ఐ వాంటెడ్ టు క్లారిఫై దిస్ విత్ కంప్లీట్ హానెస్టీ అండ్ ఫ్రమ్ ది హార్ట్ అండ్ ఐ హోప్ you understand the situation
అండ్ ద ఇంటెన్షన్ బిహైండ్ ఇట్. సో ఈయన పూర్తి స్థాయి నిజాయితీతోటి నేను ఇది క్లారిఫికేషన్ అనేది ఇస్తూ ఉన్నాను. నా మనసుతోటి, నా గుండెల నిండా అక్కడి నుంచి వస్తున్నటువంటి మాటలు ఇవి, నా గుండెల నుంచి వస్తున్నటువంటి మాటలు. సో మీరు ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటారు. నా ఇంటెన్షన్, నేను మాట్లాడినటువంటి మాటల వెనక ఉన్నటువంటి అర్థాన్ని మీరు గ్రహిస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నాను అని చెప్పేసి మారుతి ఈ పోస్ట్ పెట్టాడు. యాక్చువల్గా ఆయన చూస్తే, అంటే ఎవరు, వెంకీకి కదా ఈయన పెట్టింది, ఆ వెంకీ అని ఆయన. సో యాక్చువల్గా ఆయన ఏం పెట్టాడంటే అది కూడా ఒకసారి చూద్దాం. సో ఇది INTR నేషనల్ అనేది ఇతని హ్యాండిల్ నేము. సో లక్కీ లవ్ వెంకీ అనేది ఇతని పేరు అనుకుందామని. కాలర్ ఎగరేసుకుంటారు, ఇలాంటివి చెప్పలేను, బట్ ఆసం నెక్స్ట్ లెవెల్లా చెప్పి వదిలేస్తుంటే బాగుండేది మారుతి. అంటే కాలర్ ఎగరేసుకుంటారు, ఇలాంటివి చెప్పలేను అని ఆయన ఏదైతే చెప్పారో దాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేది, ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఉంది మా హీరోది, రెబల్ స్టార్ అని చెప్తే అలాంటిది బాగుండేది. ఈ కటౌట్ ఏమి చెప్పినా తక్కువ అని చెప్పినా గుడ్, ఈ కటౌట్కి ఏం చెప్పినా కూడా తక్కువే, అలా అయినా చెప్పుకుంటే బాగుండేది కదా, అనవసరంగా కంపారిజన్ లాగా చేసావు కదరా రెండు కలిపి. అఫ్కోర్స్ రీసెంట్లీ స్మాల్ మూవీస్ ఆల్సో ఫాలోయింగ్ కాలర్, చిన్న సినిమాల వాళ్ళు కూడా కాలర్ అని చెప్పేసి ఫాలో అవుతున్నారు అని చెప్పేసి తను ఏదైతే పోస్ట్ పెట్టాడో దానికి సమాధానం ఇప్పుడు మారుతి ఇది పెట్టాడని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్ పెట్టాడని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది, చూడొచ్చు. మనం ఇక్కడ చూస్తే ఆల్రెడీ 272.7K వ్యూస్ దీన్ని చూశారు. ఇంతమంది దీన్ని చూశారంటే ఎంతగా వైరల్ అవుతుందో, అంటే ఇది ఎంత కాంట్రవర్సీ అయితే ఇది ఆయన పెట్టినటువంటి పోస్టు ఎలా వైరల్ అవుతుందో మనకి అర్థమైపోతుంది. సో ఏదేమైనప్పుడు కూడా, అంటే మనం స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడే మాటల్ని చాలా ఆచితూచి మాట్లాడాలి. ఒక మాట అనేటప్పుడు, ఒక పోలిక తెచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇంకెవరినో గుర్తుకు తెచ్చే విధంగా గనక మన మాటలు ఉంటే అవి ఇమీడియట్గా ఆయా వ్యక్తులకి తగులుతాయి. వాళ్ళని అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. ఇలాంటివి వివాదాలు సృష్టిస్తాయి. అందుకు మళ్ళీ అపాలజీస్ లేదా వివరణలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం మారుతి పరిస్థితి అలాగే ఉంది. తను ప్రభాస్ లాంటి ఒక పెద్ద సూపర్ స్టార్ని డైరెక్ట్ చేసేటువంటి అవకాశాన్ని సంపాదించుకున్నాడు. ఆ సినిమా పూర్తయిపోయింది. దానికి సంబంధించినటువంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ట్రైలర్ వచ్చేసింది, ఫస్ట్ సాంగ్ని రిలీజ్ చేశారు. జనవరి 9వ తేదీన ఈ సినిమాని విడుదల చేయడానికి సో నిర్మాతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. సో ఒక ఈవెంట్ ఇప్పుడు ఆ ఈవెంట్ ఏదైతే ఉందో అది అందులో మారుతి చేసినటువంటి ప్రసంగంలో చెప్పినటువంటి మాటలు సో అనవసరమైనటువంటి రాద్ధాంతానికి దారితీసే. కాకపోతే ఎక్కువ ఆలస్యం చేయకుండా ఇమీడియట్గా తను ఏం పొరపాటు చేశాడో వెంటనే గ్రహించి తను ఒక వివరణ ఇవ్వడం అయితే బాగుంది. సో ఇంతటితోటి ఈ వివాదానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ స్టాప్ పెట్టేసేసి సో మళ్ళీ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పేసి ఆశిద్దాం. మారుతి కూడా ఫర్దర్గా కూడా, అంటే తమ సినిమాలు కాంట్రవర్సీతో కాకుండా కంటెంట్ తోటి గెలవాలని చెప్పేసి ఎవరైనా సరే కోరుకోవాలి. ఈ సినిమా సంబంధించి, రాజా సాబ్ సంబంధించి అదే జరుగుతుందని ఆశిద్దాం. సంక్రాంతి కానుకగా వస్తున్నటువంటి ఈ సినిమా ఫస్ట్ టైము ప్రభాస్ హారర్ కామెడీ జానర్లో మన ముందుకు రాబోతున్నాడు. సో మారుతి అతనితోటి ఏం మ్యాజిక్ చేయించాడు ఏంటి అనేది మనకి జనవరి 9వ తేదీతోటి స్పష్టమైపోతుంది.